శవాలు, బ్లడ్ షెడ్ మొత్తం రక్తమై ఉంది. ఇది మన స్టోరీ, మన హిస్టరీ తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా గురించి చెప్పనీకి ఒక పెద్ద స్టోరీనే ఉంది. మీరు ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ చూసినాక మీకు చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, అసలు ఈ సినిమా దేని గురించి ఉందని. కొంచెం ఓపికగా వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మంచి బిహైండ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ అట్లనే ఈ వీడియో లాస్ట్లా మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఈ సినిమా గురించి. ఇది మన స్టోరీ, మన హిస్టరీ తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మేము రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. ఇది ఒక జాపనీస్ వర్డ్, అంటే ఫ్యూచర్ అని అర్థం. ఈ సినిమా థియేటర్లో మీకు ప్రాపర్గా అర్థం కావాలంటే దానికన్నా ముందు మీరు ఒక చిన్న స్టోరీ తెలుసుకోవాలి. అశోక చక్రవర్తి గురించి మనందరికీ తెలుసు కదా, కానీ ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ గురించే మన ఎవ్వరికీ తెలియదు. అదే నాలెడ్జ్ని యూజ్ చేసి కళింగ అనే యుద్ధంలో కొన్ని లక్షల మందిని చంపేసిండు. ఆఫ్టర్ వార్ ఎట్లుంటుందో తెలుసు కదా, శవాలు, బ్లడ్ షెడ్ మొత్తం రక్తమై ఉంది. ఇదంతా చూసిన అశోక చక్రవర్తికి విసుగొచ్చి బౌద్ధ మతం తీసుకొని అహింస దారిని సెలెక్ట్ చేసుకుండు. ఇంత నాలెడ్జ్ ఈయన దగ్గరనే ఉండిపోద్దని చెప్పి ఒక్కో సబ్జెక్టు ఒక్కో బుక్లో రాసి అట్లా 9 బుక్కులు తయారు చేసిండంట. ఆ 9 బుక్కులు తను నమ్మిన 9 మందికి ఇచ్చిండంట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 9 మంది ఎందుకు, అన్ని బుక్స్ ఒకటే పర్సన్కి ఇవ్వచ్చు కదా అని చెప్పి. కానీ అన్ని బుక్స్ ఉన్న ఆ ఒక్క పర్సన్ చేసే డిస్ట్రక్షన్ని ఎవ్వరు ఆపలేరంట. అంత విధ్వంసం సృష్టించవచ్చంట ఆ నాలెడ్జ్ తోటి. అందుకే ఆ 9 మంది ఇంకా వాళ్ళ జనరేషన్స్ వాళ్ళు ఇంకా ఆ బుక్స్ని అట్లనే కాపాడుతున్నారంట. అయితే మిరాయ్ అనే ఈ సినిమా ఈ 9 బుక్స్ని బేస్ చేసుకొని రాసిన ఒక ఫిక్షనల్ ఫిలిం. ఇందులో హీరో క్యారెక్టర్ చార్మినార్లో పెరిగిన ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. బ్లాక్ స్వార్డ్, అదే మన మంచు మనోజ్ అన్న దగ్గరనేమో ఆల్రెడీ ఒక బుక్ ఉంటుందంట. ఒక్క బుక్లో ఉన్న నాలెడ్జ్ తోటి ఇన్ని పవర్స్ వస్తే ఇంకా మిగిలిన 8 బుక్స్ నా దగ్గర ఉంటే నేను మొత్తం యూనివర్స్నే రూల్ చేయొచ్చు అనే ఆశతో ఉంటాడంట. కానీ నువ్వొకటి దలిస్తే ఆ దేవుడు ఇంకోటి దలిచిండు అనేమో అంటారు కదా, అట్లనే డెస్టినీ తేజ సజ్జాని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ స్వార్డ్కి ఆ మిగతా 8 బుక్స్ దొరకకుండా కాపాడడం అండ్ అట్లనే ఆ ఉన్న ఒక్క బుక్ కూడా గుంజుకోవడమే ఈ సినిమా. మీకు ఈడ ఒక డౌట్ వచ్చిండొచ్చు, బ్లాక్ స్వార్డ్ అంటున్నావు, పవర్స్ అంటున్నావు, మరి హీరోనేమో నార్మల్ హ్యూమన్ బీయింగ్ కదా, అట్లెట్లా ఫైట్ చేస్తాడు అని. ఈయన్నే హిస్టరీ అండ్ మైథాలజీని మంచిగా బ్లెండ్ చేసి ఉండొచ్చు మన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. అదెట్లా అని అర్థం కావాలంటే అట్లా మెల్లగా వేబ్యాక్ త్రేతాయుగంలోకి పోవాలి. రామాయణంలో సంపత్తి అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఇదొక వల్చర్, అదే మన జటాయు వాళ్ళ యంగర్ బ్రదర్. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్స్కి పవర్ కావాలంటే రాముడు త్రేతాయుగంలో వాడిన ఒక ఆయుధం, అదే మన ట్రైలర్లో ఒక కట్టె చూపిస్తున్నారు కదా, అదే ఆ కట్టెని సంపాదించగలిగితే ఆ కట్టెతోని బ్లాక్ స్వార్డ్ని గెలవచ్చు. కానీ రాముడి ఆయుధం అంటున్నావు, త్రేతాయుగం అంటున్నావు, అంత సింపుల్గా ఎట్లా దొరుకుతుందని అంటారా? నిజమే, అంత సింపుల్గా దొరకదు కాబట్టే సంపత్తి అనే ఈ పక్షిని దానికి కాపలాగా పెట్టి ఉండొచ్చు. అదే మన ట్రైలర్లో చూపించినారు కదా ఒక పెద్ద వల్చర్ని, అదే. అయితే మిరాయ్ టీమ్ ఇచ్చిన మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అండ్ వాళ్ళు బయట పెట్టిన స్టఫ్ అంతా రిఫర్ చేసి అండ్ మేము కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఇవన్నీ చేసి వీడియో చేస్తున్నాం. అయితే ఇప్పుడు అసలు మేకింగ్ గురించి మాట్లాడదాం. ఈ ఐడియా 7 years బ్యాకే కార్తిక్ ఘట్టమనేనికి స్ట్రైక్ అయిందంట. కానీ అట్లా మ్యారినేట్ చేసి 2020లో అదే హనుమాన్ సినిమా కన్నా ముందే ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి చెప్పిండంట. కానీ అన్ని కుదిరి సెట్ అయ్యే వరకు ఈ టైం అయింది. ఈ సినిమాని అన్ని రియల్ లొకేషన్స్లో 125 daysలో 60 crores బడ్జెట్లోనే తీసినారంట. అండ్ ఆ వల్చర్ సంపత్తిని యానిమాట్రానిక్స్ అనే టెక్నాలజీ వాడి తయారు చేసినారంట. -18 degreesలో అసలు క్యారవాన్లు కూడా పోలేని ప్లేసెస్కి పోయి షూట్ చేసినారంట. స్టన్స్ అయితే అసలు మొత్తం తేజ సజ్జనే వేసుకుండు ఒరిజినల్గా, ఏ డూప్ యూజ్ చేయకుండా. అండ్ అట్ రన్నింగ్ ట్రైన్ మీద ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ చేసిరని చెప్పి వీడియో రిలీజ్ చేసినారు కదా, అది కూడా మస్త్ అనిపించింది. అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక VFX కంపెనీ కూడా ఉంది. VFX మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసుకున్నారంట. అండ్ 24 craftsలల్లో మ్యూజిక్ క్రాఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మన గౌరాహరి, అదే మన హనుమాన్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన హ్యాండిల్ చేస్తుండు. అసలు కొన్ని స్కోర్స్ ఇచ్చిండో మస్త్ అనిపించినాయి. అండ్ సాంగ్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఇంత సిన్సియర్గా రాసి చేసిన సినిమాకి రిలీజ్కి ముందే ప్రాఫిట్స్ రావా? ఖచ్చితంగా వస్తాయి. అయితే పాన్ ఇండియా థియేట్రికల్ బిజినెసే 45 crores అయిందంట. మళ్ళీ డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ ఇవన్నీ సపరేట్. అయితే ఈ వీడియో బిగినింగ్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పిన కదా, అదేంటంటే ఈ సినిమాలో 2 big stars క్యామియో చేస్తున్నారంట. ఒక క్యారెక్టర్లోనేమో రానా, అదే రామున్ క్యారెక్టర్లో రానా చేస్తుండంట. అండ్ ఇంకొక క్యారెక్టర్లోనేమో DQ కానీ రవితేజ కానీ అయ్యే ఛాన్స్ ఉందంట. రవితేజ ఆల్రెడీ ఈ డైరెక్టర్తో సినిమా చేసిండు కాబట్టి రవితేజ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇదంతా నిజమైతే ఆ మూమెంట్కి థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి. నేను కూడా ఈ సినిమాకి పోతున్నా, మీరు కూడా ఈ సినిమాని థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. OTT అది ఇది అని చెప్పి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని మిస్ కాకండి. ఎందుకంటే ఈ సినిమా 8 weeks వరకు OTTలకు రాదంట. మళ్ళా మంచి కంటెంట్తోనే కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్. అజయ్ కట్ చేయి.